హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని సదాశివుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవ్వండి, ఈరోజు మా ఊరు నుంచి, అదే నెల్లిపర్తి నుంచి కొత్తపేట అయితే వెళ్తున్నాము. కొత్తపేటలో ఏమొచ్చేసి పని ఉంది కొంచెం, ఆ వర్క్ అయితే చేయాలి ఈరోజు. చూడండి, మినుముసేలు మొత్తం మినపసేనండి. ఇది మొత్తం మినపసేనే, మొత్తం టోటలీ. మధ్య మధ్యలో ధాన్యం కుప్పలు ఇంకా నూర్చలేదు. ఇదిగోండి, ఇక్కడైతే చెరుకు అయితే ఆడుతున్నారు. ఇదిగోండి, బెల్లం తయారవుతుంది ఇక్కడ. రోడ్డు మీద ఏమొచ్చేసి తెల్లగా పిప్పులు అయితే వేసారు. ఇదిగోండి, ఇదంతా చూడండి, గానుగా, ఇక క్రషరు, పెనము వగైరా. ఈ రోడ్డు మీద ఏమొచ్చేసి పిప్పులు వేస్తారు. మనం బళ్ళు గట్ట తొక్కితే త్వరగా ఎండిపోద్ది అని చెప్పేసి. ఇటు సైడ్ పచ్చని వాతావరణంతో చాలా బాగుంటుందండి అసలు నిజంగాను. మీకు ఇంతకు ముందే చెప్పాను, ఇక్కడ ఏరు ఉన్నది కదా, ఈ ఏరు ఉండబట్టి ఇక్కడ పచ్చని వాతావరణం, బోర్లు గట్రా బాగా పడతాయండి. నాగావళి ఏరు, నది అంటాము, ఏరు అంటారు. చూడండి, అంటి చెట్లు, పచ్చని వాతావరణం. ఇదిగోండి, అటేనండి, ఇగో మీకు చూపిస్తాను. అది తెల్లగా కనిపిస్తుంది కదా, అదే నాగావళి. అటు ఈ తోట దాటినే ఏరు. అయితే కొత్తపేటకు అయితే వచ్చేసాము. ఇది జగనన్న కాలనీ ఇచ్చారు ఈ రోడ్డు మీద. ఇదంతా జగనన్న కాలనీ ఇచ్చారు. స్టార్టింగ్ అయ్యాము, ఇంకా ఊరు లోనకు అయితే ఉంది. అగోండి, అదే వాగు చూస్తున్నారు కదా, మన వాగు పక్కలెళ్ళే వెళ్తున్నాము. అగోండి, వాటర్ అయితే ఉంది సెంటర్లో నల్లగా. మంచి లొకేషను, మంచి వాతావరణం అండి ఇక్కడ అసలు నిజంగాను. ఇగో మనం అయితే ఊరైతే ఎంటర్ అయిపోయాము, కొత్తపేట ఊరు. ఇప్పుడు దీంట్లోనే దీంట్లో ఎన్ని రోజులు పడతాయి అనుకుంటున్నారు? ఇదే నైట్ ఈ పునాదైట ఈ ఆవు ఉన్నది ఇక్కడ. ఒక ఇంచుమించు ఒక 20 రోజులు పట్టచ్చు. ఈ ఆవులన్నీ ఇప్పియాల. చిన్న చిన్న పిల్లలు పెయ్యలు భలే ఉన్నాయి. ఓయ్ బుజ్జి తల్లి, ఏడు తింటున్నారు. దవ తినేస్తున్నావా? చెరుకు దవ నువ్వా? ఓయ్ ఓ, ఏటైతే వాళ్ళు ఫోన్ చేసావా? వాళ్ళకి, కస్టమర్కి వస్తాండా?
ఇగో ఈ చెట్టు గురు, ఇగో ఈ చెట్టును అగో ఆ మామిడి చెట్టు తీసేలా. ఉన్నాయి కదా అవి మన సైడ్ వేసి మనకి మొన్న అయితే అలా కొద్ది తీసి గోడకి ఆ పేడ ఉంది అక్కడ, పేడ ఈవేళ వేస్తుంది మరి ఇంకేటి. అది తీయించి ఎంతసేపు అది పేడ తీసి, ఆ పేడ తీసి అయిపోయి లేదు ఉంచమనంటే దాని మీద లేదు మట్టి ఏటి అయిపోయింది. ఈ చెట్లు తీసేస్తారు ఆవులు ఇప్పి అన్న, ఈ ఆవులు ఇప్పి ఇక ఇది ఆవు ఇప్పి ఆ ఆవు కూడా ఇప్పేసి అక్కడ ఉంచిలే, ఎందుకు వచ్చింది మళ్ళీ బెదురుతుంది బండి కింద. దో దో బెదురుతుందేమో కదా, అక్కడ కడుతున్నారు అంటే ట్రాక్టర్లు వస్తే బెదిరితే మళ్ళీ ఇబ్బంది కదా. ఈ రోజుకి అక్కడ కట్టు అందగాడ కట్టిలేని పర్లేదు, తీసిన తర్వాత కట్టు. కొమ్మలు గట్ట పడతాయి కదా. ఈ మామిడి చెట్టు ఒకటి, ఇక ఈ చెట్టు ఒకటి కర్రీస్తే కూడా తీయాలి కదా. ఆడెందుకులే, ఆ కుండిగో ఇటు సైడ్ పెట్టి ఈ పైన గట్ట పెట్టి ఏటి అలాగొనిలే తగులుతుంది కదా వెళ్ళిపోయి. ఇంకా ఆ వెనక్కి కూడా ఇయ్యాలా ఎక్కడ ఇటు కూడా పడాలేటే, ఇటు తిరుగుతుంది అంటవా. ఈ వైరెప్పాలి అలాంటప్పుడు మనం లిఫ్ట్ లేపుతామా, లిఫ్ట్ లేపేటప్పుడు వైర్ తగులుతుంది. వచ్చేస్తుందిలే, ఇలాగ వచ్చేస్తుంది, ట్రాక్టర్ వచ్చేస్తుంది ఇలాగ అక్కడ నుంచి వచ్చేస్తుంది. చేతులు జాగ్రత్త, చేతులు నువ్వు వెళ్ళరా, నేను చేస్తాను. ఇప్పుడైతే నందలు అయితే తీస్తారు. ఇగో ఇక్కడ అగ్గి కూడా పెట్టడం అయింది. ఇక అంతా తొక్కు తోలు ఉండి అక్కడ పేడ ఉంది. దీనికే మట్టి కొడతామండి. ఇవన్నీ తీసేస్తున్నాం, అంత లెవెల్ చేయాలి ఇప్పుడు. ఇంకా ఈ చెట్టు కూడా తీసేయాలి ఇప్పుడు, మామిడి చెట్టు. లెవెలింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు లోడింగ్ అయితే ఎక్కడన్నదైతే తెలియదు, అతను వస్తానన్నారు, చూపిస్తానన్నారు.
వెళ్తున్నాము. ఇదిగోండి ఇక్కడైతే లోడింగ్ అయితే చెప్పారు. ఇంకో బళ్ళు అయితే వచ్చేసాయి. తమ్ముడు చూడు, వెళ్ళే కొంచెం వెళ్ళే. చాలు నీళ్ళు తమ్ముడు. మొత్తం 3 బళ్ళు, ఇక్కడ ఒకటి ఉంది, ఎల్లగా అక్కడ ఒకటి ఉంది. నీళ్ళు అమ్మా శివా. వెళ్ళే గురు, వెళ్ళే ఇంకా బండి వెనక్కి వెళ్ళే. అలగుంచి బాగా చెప్తున్నావా? రండి భోజనాలు అయితే వచ్చేసినాయి. ఫుల్ 3 పార్సల్. పాప అయితే పరిసారండి. ఇప్పు అనా తాతమ్మ. కూరలు తమ్ముడు, వంకాయ, కాబోలు శనగలు, పప్పు, పెరుగు, ఫ్రై క్యాబేజీ, సాంబారు, రసము, ఉల్లిపాయలు, కొత్తిమీర పచ్చడి. సూపర్. తమ్ముడు దాంట్లో నాకు కాకు ఉంటుంది కదా, తీసుకో తమ్ముడు. నువ్వు ఇది తీసుకున్నా నాకు అదే. అర్రే చెప్తాముడు, హాయ్ చెప్తాముడు. చెప్పరే హాయ్ చెప్పురా నాన్న. గురు, మా గురువు అలవాటు మంచి కోడి పుంజాతి పెంచినాడు మనోడు. కుక్క కూడా చాలా బాగుంది కుక్క. ఏటి ఎవరైతే ఇక మా ఇద్దరం సర్దుకోను. ఆడు నువ్వు చదువుకోండి. అక్కడ ఉన్న మంచి అంటే తీసుకుంటా. కెపాసిటీ నీకు తెలీదు, మనం తక్కువే. నువ్వు తినాలా, మనిషి అయినా కనబడదు. చూడు జాగ్రత్త. ఆగ్యా నువ్వు ముచ్చిరే అన్ని కట్టాను. తీరా బయటికి మొత్తం తీరా. సిద్ధిపది తమ్ముడు. ఎవరు కొలివాల్సో ఏటో అయితే పని చెయ్యి. నాకు ఈ ఆకులేసే గురు. నువ్వు ఇక్కడ రా గురు, చెప్తాను. ఇక్కడ రా గురు. ఇగో ఇది అటు లాగు, ఎట్లాగో అట్లాగో ఇంకా లాగో. నేను దీంట్లోనే వేసుకుంటాను. పెద్ద తెచ్చాను మొత్తానికి. తీసుకుని వెళ్ళిపా. మరి నువ్వు ఎక్కడ తిన్నా అంటున్నావు, తీసుకుని వెళ్ళిపో. జాగ్రత్త, కుక్క ఉందా. ఎంత పెద్ద కుక్క ఉందా. మంచి సింగిల్ వేస్తా.